ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలంచున్నాము. అనుదినం మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాగ్దానాన్ని మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నారని మీరు తెలియపరుస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మెసేజెస్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. అనుదినం మీ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును సామెతల గ్రంథము 13వ అధ్యాయం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్య భాగము. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎంత మాత్రము సోమరులుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నారు. సోమరితనము ఎంతో దారిద్ర్యతకు దారితీస్తూ ఉంటుంది. ఈ సోమరితనం వల్ల ఎందరో తమ కుటుంబాలు ఎన్నో కోల్పోయిన వారుగా ఉన్నారు. తమ జీవితంలో ఎన్నో పొందుకోవాల్సిన కూడా పొందుకోలేక దురస్తులుగా అయిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సోమరి చీమలను చూసి నడక నేర్చుకొని అనేక సందర్భాల్లో సొలొమోను భక్తులు మాట్లాడుతున్న సందర్భాలు మనం వింటా ఉన్నాం. ఆ చిన్న చీమను బట్టి నేను నడక నేర్చుకో అంటా ఉన్నాడు. దానికి ఒక లీడర్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు. అది ఏ విధంగా నడుస్తాయి, ఏ విధంగా ఎంత కష్టపడతాయి, ఎంత శ్రమిస్తాయి, ఎంత వారి కుటుంబాల కోసం కావచ్చు, వాటి జీవన విధానం కోసం కావచ్చు, ఎంత ప్రయాసపడుతూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయమున మనం చీమలను చూసి కూడా కొన్ని పాటలు నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సోమరితనం గతంలో కొన్ని పోతుల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. పోతులు అనగానే మనం మేకపోతులు, గొర్రెపోతులు అనుకుంటాం. అది కాదండి. సోమరిపోతనము, నిద్రపోతు, దరిద్రపోతు, తిండిపోతు, తాగుబోతు, వదరబోతు, ఈ విధంగా చాలా ఉన్నాయండి. మనము వాటన్నిటికీ దూరస్తులుగా ఉండాలి. నేటి దినాల్లో అధికంగా నిద్రపోతులుగా ఉంటా ఉన్నారు. ఇంకా కోసేపు నిద్రపోదాం అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. అధికంగా నిద్రపోతే ఇంకా ఎంతో సోమరులు దరిద్రత వచ్చి మీద పడతా ఉంటుంది. కొంతమంది ఎలా తయారైపోయినారు, దున్నపోత మీద వర్షం పడినా కూడా ఎట్లా ఉంటుందో ఆ రీతిగా ఉంటున్నారు. దున్నపోత మీద వర్షం పడితే ఎట్లా కదకుండా నాకేం పర్లేదు అన్నట్లు ఆ రీతిగానే జీవిస్తున్నారు. కొన్ని శ్రమలు, కొన్ని వేదనకరమైన పరిస్థితులు, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు కుటుంబంలో వెలువడుతున్నా కూడా మాకేం పట్టిందిలే, మేము బాగానే ఉన్నాం కదా, ఏదో అప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే అన్నట్లు ఉంటా ఉన్నాడు. క్రైస్తవుడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి, చాలా యుక్తిగా ఉండాలి. ఈ సోమరితనము అన్ని వినాశనాలకు దారితీస్తూ ఉంది. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సొలొమోను భక్తుడు. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదంట. సోమరితనంగా ఉంటే ఎన్ని ఆశలు పడిన ఉపయోగం ఉంది? కష్టపడాలి, ప్రయాసపడాలి. సోమరితనంగా ఉండి ఎంత మనం కోరుకున్న ఏది రాదు మన దగ్గరికి. మనం ప్రయాసపడాలి. దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో తెలియపరిచినారు. ఒకళ్ళంతా సువార్త ప్రకటించేవారు, అతనంతా ప్రార్థించేవారు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మన కుటుంబాల కోసం మనం ప్రయాసపడాలి. ఒక భర్తగా కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక బిడ్డ కావచ్చు, మనకు అప్పగించిన ప్రతి పనులు మనము శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని నువ్వు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రద్ధ, మనము ఎంతో ప్రయాసపడే వారంగా ఉండాలి. ఈ నిద్రపోతనం ఒకటి, తాగుబోతనం ఒకటి, ఇవన్నీ కూడా మనకెంతో దారిద్ర్యాన్ని గురి చేస్తూ ఉంటాయి. ఈ సోమరితనం వల్ల ఎందరో కొన్ని కోల్పోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది సోమరితనం ఏముందిలే, సింపులే కదా అనుకుంటూ ఉంటాం. ఈ సోమరితనం వల్ల కొన్ని రోగాలు కొని తెచ్చుకున్న వారుగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండునని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా వింటే ఈ దేవుళ్ళని నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ పొలంలో దీవించబడదు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, పిండి పిసుకు నీ తొట్టియు నీవు కలిగిన సమస్తం దీవించబడతాయి. అన్ని ఆశీర్వాదాలన్నీ ఒక పెద్ద లిస్టు తీసుకొచ్చాడు దేవుడు. ఇట్లా విధంగా సోమరిగా ఉండి ఏం ప్రయాసపడకుండా, దేవుడు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే దేవుడు ఎలా ఇస్తాడు? నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, మనము ఇస్సాకు జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇస్సాకు చాలా ప్రయాసపడుతూ వచ్చాడు. ఇస్సాకు ప్రయాసపడి ప్రార్థన పూర్వక ముందుకు వెళ్తా వచ్చినాడు. తను ఎంతగానో దేవుడు దీవించినట్లు, ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ విధంగా తను ఇస్సాకు ప్రయాసపడ్డాడో, ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడో కూడా
మనము ఈ వాక్యం చూస్తాం. ఆ ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం పొందిన వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. చూడండి, ఇస్సాకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఇస్సాకు దగ్గర కొన్ని మంచి లక్షణం మనకు కనపడుతుంది. ఇస్సాకు అంట పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, కష్టపడేవాడు, చాలా ప్రయాసపడుతూ వచ్చినాడు. తన ప్రయాసను దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. కష్టపడిన వాడి ప్రయాస దేవుడు ఎప్పుడు కూడా నిరుపయోగం చేయడండి. పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు, ప్రభునందు మీ ప్రయాస అన్నిటికీ వ్యర్థం కాదు. మీరు ప్రార్థన పూర్వకంగా చేసిన ప్రయత్నం ఏది కూడా వృధాగా పోదు. ఆ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఈరోజు దాని ఫలం అర్థం కాకపోవచ్చు. అయ్యో ఎంత కష్టపడుతున్నానే, అయినా కానీ ప్రతిఫలం రావట్లేదని అనేక సార్లు మనం వేదన పడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో లక్షలన్నీ కూడబెట్టుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాలు ఆస్తులు అన్నీ కరిగిపోతూ ఉంటాయి. కానీ మన ప్రార్థన పూర్వకంగా ప్రారంభించిన పని కావచ్చు, దేవుని మీద భారం ఉంచి కొనసాగించిన పని ఏది కూడా దేవుడు నిరుపయోగం చేయడు. దానికి తగిన ప్రతిఫలాలను దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజు మనకు అనుగ్రహించేవారిగా ఉన్నారు. చూడండి, దావీదు మహారాజు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టుకుంటూ వచ్చినాడు. కానీ తన తర్వాత తన కుమారుడు ఎంతో ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించగలిగినాడు. తను ఏ దేశం మీద యుద్ధం చేయాల, ఏ దేశం మీద కూడా యుద్ధం చేయాల. ఆ 40 సంవత్సరాలు కూడా ఎంతో పీస్ఫుల్గా ఆ రాజ్యం అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. తాను పడ్డ ప్రయాస తన కుమారుడికి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చినాడు. అంతేగాని తను సోమరిగా ఉంటే ఆ ఆశీర్వాదాలు బిడ్డకు వచ్చే కాదు. చాలా మంది సోమరులుగా ఉండటం వల్ల ఆ కుటుంబీకులు అందరూ కూడా దరిద్రులు అయిపోతున్నారు, అందరూ కూడా సోమరులు అయిపోతున్నారు. బిడ్డలు ఉత్సాహంగా పెంచాలి, సోమరులుగా పెంచకూడదు. తల్లిదండ్రులు కూడా లేజీగా ఇంకా కొంతసేపు అనుకున్నాను, ఇంకా కొంతసేపు అనుకున్నాను అనేసి ఇంకా లేజీగా పెంచుతున్నారు. దరిద్రతకు ముందుకు నడిపిస్తూ ఉన్నారు నేటి దినాల్లో తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. బిడ్డలు ఎంత లేజీ అయిపోతున్నారు, సోమరులు అయిపోతున్నారు అంటే తల్లిదండ్రులు కూడా కారకులే. బిడ్డలు కూడా వారి సరైన రీతిలో పెంచాలి. బాలుడు నడవలసిన ఉత్తరుడు వారికి నేర్పు, వాడి పెద్దవాడిన దాన్ని తొలగిపోవడాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిండిబోతులుగా బిడ్డలు పెంచొద్దు, తాగుబోతులుగా పెంచొద్దు, వదరబోతులుగా పెంచొద్దు, నిద్రబోతులుగా పెంచొద్దు, సోమరిపోతులుగా మనం పెంచకూడదు. మన బిడ్డల్ని ఉత్సాహం కలిగిన వారిగా పెంచాలి, ఆసక్తి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఉదయకాల సమయమున సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం దేవుడు మాట్లాడుతున్న మాటని జాగ్రత్తగా వినండి. సోమరితనం ఎంతో దరిద్రతకు మనం గురి చేస్తుందని మాట్లాడుతూ, సోమరి ఆశపడతాడు కానీ అతనికి ఏమి దొరకదు. అయితే శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు, ప్రయాసపడినవాడు సమృద్ధిని పొందుకుంటాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు సోమరిగా ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలించి, శ్రద్ధ కలిగిన వానిగా ఉంటున్నావా? నువ్వు పడిన ప్రయాస ఏది కూడా నిరుపయోగం కాదు. ప్రయాసపడు, ప్రార్థనాపూర్వకం ముందుకెళ్ళు, దేవుని సహాయం కోరుకో. ఏం కష్టపడకుండా దాకా దేవా 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 అంటే దేవుడు ఎక్కడ నువ్వు తీసుకురాడు. ఎక్కడెవరు? నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి. దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొలది ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. నీ దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొలది నువ్వు ముందుకు కొనసాగితే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు, నీ ప్రయాసను ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని వర్ధిల్లింపజేస్తాడు. కన్నీటితో విత్తవారు సంతోషగాలతో పంటకు వస్తారంట. నువ్వు పడిన ప్రయాస, నీ చెమట అంతా కూడా, అది నువ్వు వేదన అంతా కూడా దేవుడు ఏది మాత్రము నిరుపయోగం చేయడండి. తప్పకుండా అది నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఉదయకాలం నువ్వు ఒకవేళ సోమరిపోతుగా ఉన్నావేమో, సోమరితనం నీలో ఉందేమో, లేకపోతే నిద్రపోతుగా ఉంటున్నామో, లేకపోతే తిండిపోతుగా ఉంటున్నామో, లేకపోతే తాగుబోతుగా ఉంటున్నామేమో, జాగ్రత్త. అది నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. జాగ్రత్త. అది నీ కుటుంబానికి వినాశనానికి దారితీస్తుంది. జాగ్రత్త. అది పెద్ద దరిద్రతకు మీకు దారితీస్తుంది. వాటి నుంచి బయటికి రావాలి, ఉత్సాహం కలిగిన వారిగా ఉండాలి. వేకులు లేచి మన ప్రార్థన ద్వారా మన జీవితాలు ప్రారంభించి మన ప్రయాసపడే ప్రతి ప్రయాసను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ఉండులాగున దేవుడు మీ జీవితాలను మలుచుదురుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని కనికరించండి ఆయన. సోమరి ఆశపడును కానీ వానికేది దక్కదని మీరు వాక్యం సెలవిచ్చారు. అయితే శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు, శ్రద్ధ గలవాడు కష్టపడతాడు, సంపాదించుకుంటాడు. ఆయన తనని మీరు ఆశీర్వదిస్తారు, సమృద్ధి ఆ గృహంలో ఉంటుందని మీరు తెలియపరుస్తున్నారు. ఉదయకాల సమయమున అయ్యో మాకు ఈ కష్టాలు వచ్చినాయి, మాకు ఈ బాధలు వచ్చినాయి అనుకొని ఎక్కడున్న వారు అక్కడే ఉండి నాయన మాకు అది రావాలి ఇది రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రయాసపడే వారు కనుమరుగైపోతూ ఉన్నారు. నా తండ్రి, మేము కష్టపడకుండా ఏది ఆశించకూడదు నాయన. కష్టపడి ఏదైనా ఆశించిన అది మా దగ్గర నిలబడదు. అయితే మేము కష్టపడి ప్రయాసపడి ముందు కొనసాగుతున్నప్పుడు, మీ మీద భారం ఉంచి ముందుకెళ్తున్నప్పుడు మా ప్రయాసను, మా కష్టాజీతాన్ని మీరు దీవిస్తారు తండ్రి, ఆశీర్వదిస్తారు నాయన. ఇస్సాకు కూడా నాయన ఎంతో ప్రయాసపడినాడు నాయన, నూరంతల పంటను మీరు ఇచ్చినారు. ఎంత గొప్ప దేవుడు నాయన మీరు. అవునాయన, మా ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదని మీరు తెలియపరుస్తున్నారు నా తండ్రి. ఆ ఆలోచన, ఆ జ్ఞానాన్ని మాకు తెలియపరచండి అయ్యా. చీమలను చూసి నడక నేర్చుకుంటున్నావు. సోమరి, చీమలను చూసి నడక నేర్చు. ఎంత పడుకుంటావు, ఎంతసేపు పడుకుంటావు, తిండిపోతుగా ఉండొద్దు, తాగుబోతుగా ఉండొద్దు, నిద్రపోతుగా ఉండొద్దని
మీరు తెలియపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. అలాంటి ఆలోచనలు, అలాంటి స్వభావం మాలో ఉంటే నాయన మా దయతో తీసివేయండి, మాలో తొలగించండి. ఉత్సాహంగా నాయన హుషారుగా మేము ఉంటకు నాయన కృపనివ్వండి. నాయన మా కుటుంబంలో మా బిడ్డలు మేము పెంచే క్రమంలో కూడా నాయన మీ బిడ్డల ప్రభు ఏమాత్రం సోమరులుగా పెంచకుండా జ్ఞానం కలిగిన వారిగా పెంచుటకు, మేము భయభక్తులతో పెంచుటకు సాయం చేయండి. దావీదు ఎంతో ప్రయాసపడినాడు. దావీదు మహారాజు ప్రయాస అది వ్యర్థం కాకుండా తన కుమారుడికి ఆశీర్వాదకరంగా మార్చారు. ఈరోజు మేము పడిన ప్రయాస నాయన అయ్యో ఏది వృధా అయిపోతుంది అనుకోకుండా అది ఎప్పటికైనా మాకు దీవెనకరంగానే ఆశీర్వాదకరంగా ఉంటుందని మీరు తెలియజేసిన రీతిగా మీ మీద విశ్వాసంతో ముందు కొనసాగుటకు సాయం చేయండి. ఈ దినమంతే మీరు మాకు తోడుగా ఉండండి అయినా. మీ బిడ్డల పనుల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ సన్నిధి, మీ ప్రసన్నతను ఉంచండి. బలహీనలుగా ఉన్న బిడ్డలను బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిని మెరుగుపరచండి. నేను ఎక్కడున్నా మీ బిడ్డల ప్రభు మీ మీద ఆధారపడుతూ, మీ చిత్తానికి లోబడుతూ నేను పరలోక దైవికమైన దీవెనలు మీ నుండి పొందుకుంటూ మీకు ఇష్టలుగా మార్చబట్టుకు సహాయం చేయమని, ఏ పాపం మమ్మల్ని నిలబడి చేయకుండా, ఏ పాపమునకు దాసులం బానిసలం కాకుండా మీ కొరకై యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ఉంటకు సహాయం చేయమని, మీ పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించమని, సహకరిస్తున్న బిడ్డలను అయినా పరిచయం చేస్తున్న బిడ్డలను నైనా ప్రార్థిస్తున్న వారిని కూడా నేను దయతో మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచమని యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానమును, నిరంతరమైన క్షేమాభివృద్ధి సదాకాలము 4 దిక్కుల్లో కూడిన మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.